హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష 7వ భాగం. ప్రత్యూష తండ్రి గదిలోకి వచ్చింది. మీ నుంచి ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను డాడీ అంది. ఏమిటది అడిగాడు చక్రవర్తి. నా స్థానంలో సుందర్ దగ్గరకు వెళ్ళి బ్లూ ఫిలింలో నటించిన ఆమె ఎవరు? ఎవరో నాటకాల్లో నటించే అమ్మాయి. ఆమె ఎవరైతే నీకెందుకిప్పుడు? తేలిగ్గా అన్నాడు. నా జీవితం అపఖ్యాతి పాలు కాకుండా కాపాడిన ఆ దేవతని ఒక్కసారి కలుసుకుని ఆమెకు నా కృతజ్ఞతలు తెలియచేద్దామని. కృతజ్ఞతలు నువ్వు వేరే చెప్పనక్కర్లేదులే, నేను చెప్పాను. ఆమె మనకు చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం కూడా ముట్టింది. డాడీ, ప్రత్యూషి నివ్వెరబోయింది. లోకంలో డబ్బు కోసం అంతటి నీచమైన పనికి సిద్ధపడేవాళ్ళు ఉన్నారన్నమాట. లేకపోతే చూస్తూ చూస్తూ అంత అసభ్యకరమైన సన్నివేశాలలో, అశ్లీల చిత్రాలలో నటించడానికి ఏ ఆడది సిద్ధపడుతుంది? వ్యభిచారుణులమ్మ వాళ్ళు, వాళ్ళ వృత్తే అంత ఏహ్యంగా అన్నాడు చక్రవర్తి. కానీ డాడీ, ఆ అమ్మాయిలో నా పోలికలు ఎందుకంత స్ఫుటంగా ఉన్నాయి? ఏవో కొన్ని పోలికలు ఉండడం కాదు, ఒకే మూసలో నుంచి తీసినట్లుగా ఒకే రూపంతో ఉండడం, అది కవల పిల్లల్లో తప్ప సాధ్యమా? మనిషిని పోలిన మనుషులు ఉండడం సహజం ప్రీతి. అందుకు చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. నాటికి నేటికి ఇది లోకంలో సర్వసామాన్యంగా జరుగుతున్నది. తండ్రి కూతుళ్ల మధ్య సంభాషణ జరుగుతున్న సమయానికి సుందర్ హర్షతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. హలో శ్రీహర్ష, సినిమాని బాగా ఎంజాయ్ చేశావా? ఆ ఫిలింలో నటించిన యువతి ఎవరో నీకు ఈ పాటికి తెలిసే ఉండాలే. కుటిలానందం వ్యక్తమవుతుంది అతని స్వరంలో. షటప్, రౌద్రంగా అరిచాడు హర్ష. ఎందుకంత కోపం హర్ష? నీ కాబోయే భార్య నగ్న సౌందర్యాన్ని తనివితీరా చూడు. బహుశా ఏ మగవాడికి పెళ్లికి ముందే ఆ అవకాశం లభ్యం కాలేదనుకుంటాను. సుందర్ వినోదంగా నవ్వాడు. అవును, నువ్వు చెప్పేది నిజమే, కానీ నువ్వు ఎప్పుడైనా భాగవతం చదివావా? బహుశా చదివే ఉంటావు. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా? తెలిసే ఉంటుంది, కానీ చూసుండవు. త్వరలో నిన్ను అక్కడికి పంపిస్తానుగా, స్వయంగా చూద్దువుగాని కూల్గా అన్నాడు హర్ష. గుడ్ జోక్, సూపర్బ్. సుందర్ పఖాలన నవ్వాడు. ఇంత సీరియస్గా విషయాన్ని కూడా జోక్గా తీసుకుంటున్న నీ మనోధైర్యానికి నా జోహార్లు గాని. నేను నిజమే మాట్లాడుతున్నాను. ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి బ్లూ ఫిల్మ్స్ తీసిన నేరానికి నిన్ను పోలీసులకు పట్టించివ్వగలను. హర్ష, చక్రవర్తి ఆదుర్దాగా వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? హర్ష వినిపించుకోలేదు. మర్యాదగా ప్రత్యూషణ తీసిన ఆ బ్లూ ఫిల్మ్ తాలూకు క్యాసెట్లు ఇచ్చేయి. చక్రవర్తికి అతను ఎవరితో అప్పటికి మాట్లాడుతున్నాడో అర్థమైంది. గభాల్నా ఫోన్ లాక్కున్నాడు. హలో, నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను. ఏమిటి చక్రవర్తి, అల్లుడు అలా ఎగిరిపడుతున్నాడు? నన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపిస్తాడట. కానీ నేను జైలుకు వెళ్ళడం అంటూ తటస్థిస్తే ఒక్కడనే వెళ్ళను. నాకు తోడుగా నిన్ను తీసుకువెళ్తాను. సుందర్ వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు. హర్ష ఆవేశపరుడు. తెలిసి తెలియక ఏదో మాట్లాడాడు. వాడి మాటలు నువ్వేమీ పట్టించుకోకు. క్షమార్పణ కోరే ధోరణిలో అన్నాడు. మావయ్య! హర్ష దాదాపు అరుస్తూ ఏదో అనబోయాడు. ఆగమన్నట్టు సంజ్ఞ చేశాడు చక్రవర్తి. నీ కూతురు నటించిన బ్లూ ఫిల్మ్ చూపించానులే. ఎంతైనా కాబోయే భార్య కదా. నాతో చేసిన కామక్రీడ చూసి అదిరిపోయాడు. సుందర్ ఫకాలన నవ్వాడు. నన్ను పోలీసులకు పట్టిస్తానని ఎగురుతున్నాడు. నీ అల్లుడితో చెప్పు, ఎవరు చేసినా నేరం నేరమే అని. నేరం చేశాక మినిస్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ శిక్షార్హులే అని. చక్రవర్తి బ్రతిమలాడే ధోరణిలో క్షమార్పణ కోరడాన్ని చూస్తే హర్షకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమిటి మావయ్య, ప్రీతిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ రోగ్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టుకి ఇప్పించకుండా వాడిని బ్రతిమలాడుతున్నావేమిటి? హర్ష, ఆవేశపడి ప్రయోజనం లేదు. ఆడపిల్ల గలవాళ్ళం. అనవసరంగా వాడితో గొడవ పడడం మంచిది కాదు. ఇలా అంటున్న మేనమామ ఆంతర్యమేమిటో హర్షకి బోధపడలేదు. దాదాపు అరగంట నుంచి రోడ్డువారగా ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడి ఉన్నాడు హర్ష. అతని దృష్టి ఆ ఇంటిపైనే ఉంది. దాదాపు గంట తరువాత ఆ ఇంట్లో పక్కగా కనిపిస్తున్న వాటా తలుపు తెరుచుకుని ఆమె బయటకొచ్చింది. తలుపు తాళం వేసి తాళాలు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని మెట్లు దిగింది. తల తిప్పి ఆమె ప్రతి కదలికను రెప్పవాల్చకుండా చూస్తున్న హర్ష ఆమె గేటు తీసుకుని బయటికి వస్తూ ఉండడం గమనించి చప్పున మొహం తిప్పుకున్నాడు. షాపు వాణ్ణి కూల్ డ్రింక్ ఇవ్వమని అడుగుతూ మెల్లగా మాటల్లోకి దించాడు. ఎవరా అమ్మాయి? యథాలాపంగా అడిగినట్లు అడిగాడు. ఆ ఎదురింట్లో ఉంటుంది. నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటుంది చెప్పాడు. హర్ష ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అతని నుంచి మరి ఏ విధమైన సమాచారము రాబట్టలేకపోయాడు ఆమెను గురించి.
ఆమె కనుమరుగయ్యేదాకా ఆగిన హర్ష గబగబా ఆ ఇంటి ముందుకొచ్చాడు. క్షణం తటపటాయించి గేటు తోసుకుని లోపలికి వెళ్ళాడు. వరండా మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కాడు. ముందు రోజు అతను ఆ ఇంటికి వచ్చినప్పుడు కనిపించిన ముసలావిడ గ్రిల్ దగ్గరకు వచ్చింది. ఎవరు కావాలి అని అడిగింది. నేను నేను ఈ ఇంట్లో ఉండే అమ్మాయి తడబడుతూ అన్నాడు. ఎవరు, సింధూరా అడిగిందావిడ. ఆమె పేరు సింధూర అన్నమాట. అతను మనసులోనే అనుకున్నాడు. అట్టే శ్రమపడకుండానే ఆమె పేరు తెలుసుకోగలిగినందుకు అతనికి ఆనందంగా అనిపించింది. నేను సింధూర్కి భావనవుతానండి. నిన్న సాయంకాలం ఇక్కడికి వచ్చాను, మీరు చూసే ఉంటారు. గదిలో నా బ్యాగు మర్చిపోయాను, చక్కగా కథల్లి చెప్పాడు. గది తాళం చెవులు సింధూర పట్టుకెళ్ళింది. 1 గంట పోయాకరా ఆవిడ చెప్పేసి వెనుదిరిగింది. ఏమండి, గావుకేక వేశాడు హర్ష. ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఆ బ్యాగులో నా సర్టిఫికెట్లు, డబ్బు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నా సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగం రాదు. రైలు ఛార్జీలకైనా నా దగ్గర డబ్బు లేదు. బలవంతంగా ఏడుపు తెచ్చుకుంటూ దీనంగా బ్రతిమలాడాడు. అయితే నన్నేం చేయమంటావు? విసుగ్గా అందావిడ. మీరేమీ చేయనక్కర్లేదు. కాస్త ఇక్కడే నిలబడండి. నేను రాయి పుచ్చుకుని ఈ తాళం బద్దలు కొడతాను. మీరిక్కడ లేకపోతే నేను ఏ దొంగనో అనుకుని ఇరుగు పొరుగు వచ్చి నన్ను చావబాదే ప్రమాదం ఉంది. సరే, తలూపిందావిడ. అతని గుండె అప్పటికి తేలిక పడింది. అతను బయటకు వెళ్ళి రోడ్డువారగా ఉన్న రాయి తెచ్చి తాళం కప్పను పగలగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆ రాయి చిన్నది కావడం వల్ల అతని ప్రయత్నం సఫలీకృతం కాలేదు. అతని అవస్థ గమనించిన ఆ ముసలావిడ, సుత్తుంది తెస్తానుండు బాబు అని లోపలికి వెళ్ళి తెచ్చి అందించింది. 2 దెబ్బలకి తాళం ఊడొచ్చింది. థ్యాంక్స్ అండి, ఇక మీరు వెళ్ళండి, ఇదిగో మీ సుత్తి. హర్ష వినయంగా చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్లేదాకా ఆగి చటుక్కున లోపలికి ప్రవేశించాడు. ఒక మాదిరి గదది. గదిలో ఫర్నిచర్ ఎక్కువగా లేదు, కానీ ఉన్న సామాగ్రిని నీటుగా సర్దడంలో నేర్పు కనిపిస్తుంది. హర్ష ఒక పక్కగా ఉన్న సూట్ కేస్ దగ్గరకు నడిచాడు. అదృష్టవశాత్తు ఆ సూట్ కేస్కి తాళం వేసలేదు. అతను మూత తెరిచి వెదికాడు. అందులో చీరలు తప్ప మరేమీ లేవు. హర్ష గది మధ్యలో పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాడు. తన శ్రమంతా వృధా అయినా అని నిస్పృహతో కన్నీళ్లొచ్చాయి అతనికి. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు అతడు చెంగున మంచం దగ్గరకు వెళ్ళి తలగడెత్తి చూశాడు. తలగడ కింద కనిపించిన డైరీ చూడగానే అతడి ముఖం ఆనందంతో వికసించింది. అతను ఆ డైరీని పట్టుకుని తన పని ఎలాంటి ఆటంకమూ లేకుండా ముగిసినందుకు ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయే ఉద్దేశంతో వెనుదిరిగిన వాడల్లా కొయ్యబారిపోయాడు. గుమ్మంలో ఆమె నిలబడి ఉంది. ఆమె నిలబడిన తీరు అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉంది అని చెబుతుంది. ఆమె సూటిగా అతన్నే చూస్తుంది. అతని గొంతు పొడారిపోయినట్లయింది. అతనికి అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది, కానీ ఏదో తెలియని అసక్తత ఆవరించగా అలాగే నిలబడిపోయాడు. చాలా శ్రమపడ్డారో డైరీ కోసం. ఆమె చిరునవ్వుతో అంటూ కదిలి లోపలికొచ్చింది. మీక డైరీ ఎందుకు శ్రీహర్షి గారు? మీరు కోరితే నా జీవిత పుటల్ని తెరిచి మీ ముందుంచుతానుగా. క్షమించండి, అపరాధిలా తల వంచుకున్నాడు హర్ష. క్షమర్థించేటంత పెద్ద నేరం మీరేమీ చేయలేదు. ముమ్మూర్తులా మీ ప్రత్యూషిని పోలి ఉన్న నేనెవరో, నా చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి అని మీ తాపత్రయం, అవునా? నా కథ వినాలని మీకంత కుతూహలంగా ఉందా హర్ష గారు? ఆ డైరీలో నా ఆత్మకథ లేదు, ఆత్మ వ్యధ మాత్రమే ఉంది. ఆ వ్యధని నాలోనే దాచుకోవాలి అనే తపన నాది. వెల్లడి చేసినందువల్ల ఒరిగేదేమీ లేదు. దయుంచి ఆ డైరీని ఇలా ఇస్తారా? ఆమె చెయ్యి చాపింది. అతను యాంత్రికంగా డైరీని ఆమెకు అందించాడు. ఆమె అతనికి ఎదురుగా కూర్చుని తన కథను చెప్పడం మొదలుపెట్టింది. సింధూర చెప్పడం పూర్తి చేసింది. హర్ష విభ్రాంతిగా ఆమెనే చూస్తున్నాడు. అతని ముఖం రకరకాల భావాల సమ్మేళనంగా ఉంది. ఆ బ్లూ ఫిల్మ్లో నటించింది మీరా? ఆశ్చర్యంగా అస్పష్టంగా ఉంది అతని స్వరం. ఆమె తల ఊపింది. నేను ప్రత్యూషి ఆ ఫిల్మ్లో నటించిందని అపార్థం చేసుకుని ఆమెను అసహించుకున్నాను, అనాలోచితంగా అన్నాడతను. ఆ ఫిల్మ్లో నటించింది ఆమె కాదని నేనని ఇప్పుడు తెలిసాక నన్ను అసహించుకుంటున్నారా? సింధూర చిన్నగా నవ్వింది. ఆహా, నా ఉద్దేశం. హర్ష తడబాటుగా ఆగాడు. నైతిక విలువల్ని మర్చిపోయి పతిత అయిన ఆడదానికి మన సమాజంలో గౌరవనీయమైన స్థానం లేదు. పాపపంకిలమైన ఈ బ్రతుకును ఈ ఆడది కోరుకోదు కూడా. కానీ స్వార్థపరుల క్రౌర్యానికి నలిగి, కాముకుల కామదాహానికి బలయ్యి, విధివంచితనైన నాలాంటి స్త్రీని కులట అని హీనంగా చూస్తారే తప్ప ఏ పరిస్థితుల్లో పవిత్రతను కోల్పోయానో అర్థం చేసుకోరు.
భగవంతుడి పాదపద్మాలను అలంకరించవలసిన పూజా సొమ్ము కరుకు పాదాల కింద నలిగి రేకులు రాలి ధూళిలో కలిసిపోయిన నా జీవితం కుక్కలు చింపిన విస్తరయింది. ఎందరి స్వార్థానికో బలైపోయిన నాకు చేయూతనిచ్చి పునర్జీవితాన్ని ప్రసాదించే ఔదార్యం ఎవ్వరిలోనూ లేదు. అంధకారంలో బ్రతుకుతున్న నన్ను ఇంకా ఇంకా చీకట్లోనే మగ్గిపోమన్నారు. పవిత్రతని కోల్పోయిన నన్ను చూసి అసహించుకునే వాళ్లే గాని నా పరిస్థితిని అర్థం చేసుకునే సహృదయత ఎవ్వరికీ లేదు. సింధూర స్వరం గద్గదికమైంది. మరుక్షణం ఆమె తనను తాను సంభాళించుకుంటూ చిరునవ్వు నవ్వింది. ఎక్స్క్యూజ్ మీ, నా సోదితో మిమ్మల్ని విసిగించుంటాను, ఏమీ అనుకోరు కదూ? హర్ష మనసు సానుభూతితో ఆర్ద్రం కాగా ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. సింధూర లేచి గదిలో దీపం వెలిగించింది. ఆమె స్టవ్ వెలిగించి కాఫీ చేసే ప్రయత్నంలో ఉంది. హర్ష వెనుదిరిగి కూర్చున్న ఆమెనే చూస్తున్నాడు. అతనికి అక్కడ ఆమెను అలా చూస్తుంటే ప్రత్యూషని చూస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఒక్కటే తేడా, ప్రత్యూషని చూస్తే గలగలాపాలే సెలయేరు గుర్తుకొస్తుంది. సింధూరలోని గాంభీర్యము హుందాతనము నిండుగా ప్రవహించే నదిని స్ఫురణకు తెస్తాయి. హర్షకి గతమంతా గుర్తుకొస్తుంది. గతంలో ఆమెను ప్రత్యూషగానే భావించి ఆమెతో తను గడిపిన ప్రతి సంఘటన, మాట్లాడిన ప్రతి మాట గుర్తుకొచ్చి మనసు భారమైంది. బల్ల మీద ఉన్న డైరీ పేజీలు గాలికి రెపరెపలాడుతున్న శబ్దానికి అతను ఆలోచనల నుంచి తేరుకున్నాడు. అప్రయత్నంగా ఆ డైరీని చేతుల్లోకి తీసుకున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. వెంటనే అతని భ్రుకుటి ముడిపడింది. అతను ఒకసారి వెనుదిరిగి కూర్చున్న సింధూరను గమనించి వెంటనే ఆ డైరీని ప్యాంటు జేబులోకి తోశాడు. ప్యాకెట్ సైజులో ఉన్న ఆ డైరీ అతని జేబులో పట్టిన పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అతను షర్టు కిందకి లాక్కుంటూ ఆమెకు జేబు కనిపించనీయకుండా పక్కకి తిరిగి కూర్చున్నాడు. సింధూర కాఫీ తెచ్చిచ్చింది. అతని ముఖంలోని ఉద్విగ్నతను గమనిస్తూ అంది, మీరు ఇంకా నా కథలో నుంచి బయటపడలేదా ఏమిటి? లోకంలో అభాగ్యులు చాలామందే ఉన్నారు, నేను వాళ్లల్లో ఒకదాన్ని, అంతే. ఇన్నేళ్ల నా జీవితంలో నా మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తి మీరొక్కరే. అందుకే నా కథంతా మీకు చెప్పగలిగాను. నాపై మీరేదో సానుభూతి చూపిస్తారని కాదు. ఎవరి సానుభూతి నా సమస్యను పరిష్కరించదు కూడా. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, దయుంచి మళ్ళీ నాకు కనిపించకండి. మీరు మళ్ళీ నాకు కనిపిస్తే నా మనసు ఏమైపోతుందో నాకే తెలియదు. మీతో నా పరిచయాన్ని ఒక మధురానుభూతిగా మిగలనివ్వండి. గతంలో మీ ప్రేమ పొంది మీ ప్రేమ కానుకలను స్వీకరించింది ప్రత్యూష అనే భావించండి. ఈ సింధూరను మర్చిపోండి. సింధూర కళ్లల్లో నీళ్లూరుతున్నాయి. ఆమె తన కన్నీళ్లను అతని కంట పడనివ్వడం ఇష్టం లేదన్నట్లు చేతుల్లో ముఖం కప్పుకుంది. హర్ష ముఖంలో బాధావేదనలు రెపరెపలాడుతున్నాయి. అతను తడికళ్లతో ఆమెను ఒకసారి చూసి గిరుక్కును వెనుదిరిగి వెళ్ళిపోయాడు. హర్ష కళ్ళ ముందు సింధూర కనిపిస్తుంది. దయనీయమైన ఆమె కథ విన్నాక చలించిపోయిన అతని మనసు అశాంతితో నలిబిలి అవుతుంది. గదిలో లైటు వెలిగింది. హర్ష కళ్ళు విప్పాడు. ఎదురుగా ప్రత్యూష. పడుకున్నావే, ఒంట్లో సరిగా లేదా? ఆదుర్దాగా అతని నుదుటిని స్పృశించింది. ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగోలేదు. ఏమైంది, నాకు చెప్పవు? లాలనగా అతని జుట్టు నిమురుతూ అడిగింది. హర్షకి అప్పటికప్పుడు సింధూర గురించి అంతా చెప్పేయాలనిపించింది, కానీ అంతలోనే తమాయించుకున్నాడు. క్షణమాగి అన్నాడు, ఎందుకో నాకే తెలీదు. అతను హఠాత్తుగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఒడిలో తలదాచుకున్నాడు. నీ మనసుకి అంత అశాంతి కలిగించే సమస్యలు ఏమున్నాయి బావా? లాలనగా అడిగింది. హర్ష సమాధానం చెప్పలేదు. ఆ స్పర్శ మండుతున్న అతని మనసుకి చల్లటి పన్నీటి జల్లులా అనిపిస్తుంది. అతను హఠాత్తుగా ప్రత్యూష మెడ చుట్టూ చేతులు వేసి ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు. గతంలో ఎన్నోసార్లు ప్రత్యూషతో అతను శారీరకంగా ఆ మాత్రం దగ్గర కావడం జరిగింది, కానీ ఏనాడో అతను హద్దులు దాటలేదు. అతని సంస్కారం, సాంప్రదాయాల ఎడల అతనికి ఉన్న గౌరవం అతన్ని క్షణికమైన ఆవేశానికి లోను కాకుండా చేశాయి. కానీ ఈ రోజెందుకో తనకు అతి సన్నిహితంగా ఉన్న ప్రత్యూషకి మరింత దగ్గర కావాలనిపిస్తుంది. హర్ష ప్రత్యూషని బలంగా హృదయానికి హత్తుకున్నాడు. అతనిలోని తమకం అనుభవంగా మారాలని ఆరాటపడుతుంది. ఒకే ఒక్క నిమిషం అతను ఆ మైకంలో ఉండిపోయాడు. హఠాత్తుగా వెన్నుపై ఎవరో చరిచినట్లు ఉలిక్కిపడి ఆమెను వదిలేశాడు. హర్ష తనను ఎందుకు దగ్గరకు లాక్కున్నాడో, మళ్ళీ ఎందుకు వదిలేశాడో అర్థం కాని ప్రత్యూష అయోమయంగా చూస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, పశువులా ప్రవర్తించాను ఇవాళ. నా మనసేమిటో నా వశంలో లేదు. అస్పష్టంగా క్షమార్పణ కోరే ధోరణిలో అన్నాడు ఏటో చూస్తూ. అతని స్పర్శతో తనలో నిద్రాణమైన కోర్కెల్ని మేల్కొల్పి మధురానుభూతుల్ని చవిచూడబోతున్న తరుణంలో అతడు తనను దూరంగా నెట్టేయటం
ఆకాశంలో విహరిస్తున్న వాణ్ణి అమాంతో నేలపైకి దించినట్లయింది ప్రత్యూషకి. ఆమె ఆ మత్తులో నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. హర్ష ఆ డైరీని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. మొదటి పేజీ చదివేటప్పటికి అతడు దిగ్భ్రమతో తలమునకలయ్యాడు. 3వ పేజీ గుండె గొంతులోకొచ్చినట్లయింది. 5వ పేజీ తలపై పిడుగులు పడ్డట్టు భూమి ఆకాశాలు తల్లక్రిందులైన అనుభూతి పొందాడు. విభ్రాంతిగా మరలా మరలా ఆ పేజీనే చదువుతున్నాడు. డైరీ పూర్తయ్యేసరికి అతని మనసు సింధూర ఎడల సానుభూతితో ఆర్ద్రమైంది. కళ్ల ముందు సింధూర మొహం కనిపిస్తుంటే అతని గుండెని ఎవరో ఇనుప పిడికిలతో నొక్కుతున్నట్లయింది. మరుక్షణం కళ్ల ముందు ఆమె రూపం మాయమై ఒక వ్యక్తి ముఖం కదలాడసాగింది. ఆ వ్యక్తి ముఖం పచ్చి నెత్తురు తాగే రాక్షసుడిలా భయంకరంగా ఉంది. ఆ వ్యక్తిని తలుచుకున్న అతని పళ్ళు కరకరలాడసాగాయి. ఆవేశంతో, క్రోధంతో శరీరం కంపించసాగింది. అతను చాలాసేపటి తర్వాత మామూలుగా అయి ఆ డైరీని డ్రాయర్ సురుగులో దాచిపెట్టాడు. కుముదిని పూజామందిరం ముందు ఆగిపోయింది. తలుపులు లోపల బోల్టు చేయబడి ఉన్నాయి. ఆవిడ భ్రుకుటి ముడిపడింది. లోపల ఉన్నదెవరు? ప్రత్యూష? ఆవిడ ఆలోచిస్తూ ఉండగానే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా పట్టుపంచి ధరించి నుదుట విభూతి రేఖలతో ఉన్న భర్తను చూడగానే ఆవిడ నివ్వెరబోయింది. చక్రవర్తి చేతిలో రుద్రాక్షమాల ఉంది. అతని పెదవులు మంత్రోచ్చారణ చేస్తున్నట్టుగా చిన్నగా కదులుతున్నాయి. అతను చేతిలోని రుద్రాక్షమాలను తిప్పుతూ అక్కడ ఎదురుగా ఉన్న భార్యను చూడనట్లే ముందుకు నడిచాడు. కుముదిని భర్తని ఒకసారి వింతగా చూసి పూజామందిరంలోకి అడుగుపెట్టింది. మందిరంలో దీపాలు వెలుగుతున్నాయి. నిలువెత్తు వెంకటేశ్వరుడి పాదాలు పూలతో కప్పబడి ఉన్నాయి. ఆవిడ క్షణకాలం చిత్తరువులా నిలబడిపోయింది. ఎప్పుడూ లేనిది ఈరోజు భర్త ఇంత శ్రద్ధాభక్తులతో పూజ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. చక్రవర్తికి భక్తి ఉన్నా పూజ చేసే అంత తీరుబడి ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యాపార వ్యవహారాలతో తలమునకలయ్యే పనితో మునిగిపోయి ఉండే అతను పూజా కార్యక్రమాల్లో పాల్గొనడమే అరుదు. సాధారణంగా రాత్రిలో ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6 గంటలకి గానీ మేల్కోని అతను ఈరోజు ప్రత్యూషానికి ముందుగానే లేచి పూజ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. కుముదిని ఆలోచనల్లోంచి తేరుకుంటూ దైవధ్యానంలో మనసుని లగ్నం చేయడానికి ప్రయత్నించింది. ఇవాళ ఒక అత్యంత ఆశ్చర్యకరమైన, అసాధారణమైన విషయాన్ని తెలుసుకున్నాను అన్నాడు హర్ష. ఏమిటది? కుతూహలంగా అడిగింది ప్రత్యూష. మనిషిని పోలిన మనుషులే కాదు, ఒకే మూసలో నుంచి తీసినట్లుగా ఒకే రూపంతో బింబ ప్రతిబింబాలుగా 2 వేర్వేరు వ్యక్తులుంటారో అనే విషయం తెలుసుకున్నాను. కాదు, అనుభవపూర్వకంగా చూశాను. ప్రత్యూష కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో వెడల్పయ్యాయి. నిజమా? అవును. ఇవాళ అచ్చంగా నీలా ఉన్న ఒక అమ్మాయిని ఈ ఊళ్ళో చూశాను. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే ఆ అమ్మాయిని చూసి నువ్వే అని పొరపడ్డాను. ఆమె తన పేరు ప్రత్యూష కాదు అని చెప్పగానే షాక్ కొట్టినట్లయింది. ఏవో కొన్ని పోలికలు ఉండడం కాదు, ముమ్మూర్తులా నీలాగే ఉందా అమ్మాయి. కవల పిల్లల్లో తప్ప అంత దగ్గర పోలికలు ఉండడం అసాధారణం, అసాధ్యం కూడా. అన్నం తింటున్న చక్రవర్తికి పొలమారింది. కుముదిని భర్త తల మీద చిన్నగా తట్టి మంచినీళ్ల గ్లాస్ అందించింది. చక్రవర్తి 2 గ్లాసులు నీళ్లు తాగి సర్దుకున్నాడు. చిన్నగా దగ్గి గొంతు సవరించుకుని అన్నాడు. మనిషిని పోలిన మనుషులు కాదు, ఒకే రూపంతో ఉన్న మనుషులు ఉండడం సర్వసాధారణమైన విషయం. వాళ్ళు కవలలు కానక్కర్లేదు. ఇంపాసిబుల్, హర్ష వెంటనే అన్నాడు. ఏవో కొన్ని పోలికలు ఉండొచ్చు గాని ఇంత సన్నిహితమైన రూపాలతో 2 వేర్వేరు వ్యక్తులు ఉండడం అసాధ్యం. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని చూస్తే ప్రత్యూషే అనుకుంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీతి ఆ అమ్మాయి కమలపిల్లల్లా ఉన్నారు. చక్రవర్తి ముఖంలో రంగులు మారుతున్నాయి. అతను భార్య వంక ఓసారి చూసి హర్షని చూశాడు. అతని చూపులు అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. ప్రత్యూష హర్ష చెవి దగ్గర అతనికి ఒక్కడికే వినిపించేంత చిన్నగా అంది, బావా, అమ్మా. హర్షకి తన సంభాషణను ఎటువైపు మళ్లించాడో అర్థమయ్యి వెంటనే మౌనం వహించాడు. కుముదిని జగ్గులోంచి గ్లాసులోకి నీళ్లు వంపుకుంటూ తలెత్తింది. నువ్వు చెప్పింది నిజమే హర్ష. ప్రీతిని పోలిన అమ్మాయిని నేను చూశాను. ఎక్కడా? ముగ్గురు అప్రయత్నంగా అడిగారు. ఈ ఊళ్ళోనే అంది కుముదిని. ఈ ఇంట్లోనే అనుకుంది మనసులో. ఎవరో ప్రేరేపించినట్లుగా హఠాత్తుగా మొదలైన సంభాషణ హఠాత్తుగానే ఆగిపోయింది. ఎవరికి వారే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ముందుగా హర్ష, ఆ వెనుకనే చక్రవర్తి త్వరగా భోజనం ముగించి లేచారు. ఆ రాత్రి చక్రవర్తి హర్ష దగ్గరకొచ్చాడు.
అప్పుడు అతను డ్రాయింగ్ రూమ్లో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. మేనమామని చూసి పుస్తకం పక్కన పెట్టాడు. ఆయన మేనల్లుడి పక్కన కూర్చున్నాడు. మాటల సందర్భంలో అతను చెప్పాడు, త్వరలో ప్రత్యూషతో నీ పెళ్లి జరిపించేసి నేను మీ అత్తయ్య కొన్నాళ్ల పాటు విశ్రాంతిగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం. క్షమించు మావయ్య. హర్ష తలదించుకుని మెల్లగా అన్నాడు. నేను ప్రత్యూషని పెళ్లి చేసుకోలేను. ఏమిటి? చక్రవర్తి నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ప్రత్యూషని పెళ్లి చేసుకోవాలి నువ్వు ముందు నుంచి అనుకోవడం లేదు? నిజమే మావయ్య. ప్రీతి అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. కానీ నా కారణంగా ఒక అమాయకురాలి జీవితం నాశనం కాబోతుందని తెలిసాక ఆమె భవిష్యత్తుని కాలానికి వదిలి ఇప్పుడు ప్రత్యూష్ని ఎలా వివాహం చేసుకోగలను? నేను చేసిన తప్పుకి ఆమెను ఎలా శిక్షించగలను? చక్రవర్తి ముఖం ఆందోళనతో కుంచుకుపోయింది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకేమీ అర్థం కావడం లేదు. సుందర్ దగ్గరికి ప్రత్యూషలా వెళ్లి బ్లూ ఫిల్మ్లో నటించడానికి ముమ్మూర్తులా ఆమెను పోలిన సింధూర అనే అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు ఆ విషయాలేమీ తెలియవు. సింధూరని చూసి ఆమె ప్రత్యూషే అనుకున్నాను. ఒకసారి ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు నిగ్రహాన్ని కోల్పోయి ఆమెని... హర్ష! చక్రవర్తి పిలుపు ఆక్రందనలా ఉంది. నేను చేసిన తప్పుకి ఆమెను శిక్షను అనుభవించమనడం న్యాయం కాదు మావయ్య. ఆ తప్పుని సరిదిద్దుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అందుకే సింధూర గర్భవతి అని ఆమె చెప్పేదాకా ఇవాళ వరకు నాకు తెలియదు. తెలిసాక ఆమెకు అన్యాయం చేయటం మానవత్వం అనిపించుకోదు. చక్రవర్తి స్తంభాభీతుడై చూస్తున్నాడు. తన వేలితో తనకన్నే పొడుచుకున్నట్లయింది అతని పరిస్థితి. తన కూతురి శీలాన్ని, తన కుటుంబ గౌరవ మర్యాదల్ని కాపాడుకోవడానికి మరో ఆడపిల్ల శీలాన్ని పణంగా పెట్టినందుక తనకి శిక్ష? ఈ విషయం తెలిస్తే ప్రత్యూష తట్టుకోగలదా? వెన్నుపోటు తిన్న మనిషిలా ఉన్నాడాయన. క్షణకాలం ఎవరికి వారే నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇద్దరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న సుడితిరుగుతుంది. ఇలా జరిగిందేమిటి? ఎవరికి వారు అస్థిమితంగా ఎదుటి వ్యక్తి మొహం చూడడానికి సిగ్గుపడుతున్నారు. తమ ఇద్దరి సంభాషణ పక్క గదిలో కూర్చున్న ప్రత్యూష వింటుంది అని ఆ ఇద్దరికీ తెలియదు. బావా! ప్రత్యూష పిలుపు విని హర్ష తలెత్తాడు. ఆమె ముఖం కళావిహీనంగా, జీవమనేది లేనట్లుగా పాలిపోయి ఉంది. ఆమె చాలాసేపటి నుంచి ఏడుస్తుంది అనడానికి నిదర్శనంగా ఆమె కనురెప్పలు ఉబ్బి ఉన్నాయి. ఆమెను అలా చూస్తుంటే అతని మనసు ద్రవించిపోయింది. అతను ఆమె మోహంలోకి సూటిగా చూడలేక తలదించుకున్నాడు. బావా, నువ్వేదో ఘోరమైన నేరం చేసిన వ్యక్తిలా, దోషిలా తలవంచుకోవడాన్ని నేను భరించలేను. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు బావా. వయసు తొందరలో, క్షణికోద్రేకంలో పొరపాటు చేసిన ఆ పొరపాటుని దిద్దుకుంటూ సింధూరని వివాహం చేసుకోవాలని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను హర్షిస్తున్నాను. ప్రత్యూష స్వరం గాద్గదికంగా ఉన్న ఆ స్వరంలో హర్ష ఎడల ఆరాధనా భావం వ్యక్తమవుతుంది. ప్రీతి! అతను చివ్వున తలెత్తాడు. నీకు జరిగిందంతా తెలిసిపోయిందా? నువ్వు డాడీతో ఈ విషయం చెబుతుంటే నేను యాదృచ్ఛికంగా వినడం తటస్థించింది. ప్రీతి, నాపై నీకు అసహ్యం కలగడం లేదు? అసహ్యమా? ఎందుకు? విస్మయంగా అడిగింది. పశువులా ప్రవర్తించి ఒక అమాయకురాలిపై కామవాంఛ తీర్చుకున్నందుకు. తప్పు చేయడం మానవ సహజం బావా. ఆ తప్పుని సరిదిద్దుకోవాలని ప్రయత్నించడం మానవత్వం. ఈ ప్రపంచంలో మానవత్వం, మంచితనం, నీతి, నిజాయితీ ఇంకా మిగిలే ఉన్నాయనడానికి నిదర్శనం నువ్వే. అలాంటి నీపై నాకు అసహ్యం లేదు బావా. నువ్వు నాకు దక్కలేదు అన్న బాధ నాకు ఉండడం సహజమే. కానీ ధైర్యంగా, నిజాయితీగా ఆమె మెడలో తాళి కట్టడానికి సంసిద్ధుడైనందుకు గర్విస్తున్నాను బావా. ఆమె కన్నీరు ఒత్తుకుని గిరుక్కున వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హర్ష తలుపు తట్టిన కొద్దిసేపటికి సింధూర తలుపు తెరిచింది. అతన్ని చూడగానే ఆమె ముఖంలో అపురూపమైన భావం ఏదో తళుక్కుమంది. మరుక్షణం గంభీరంగా మారిపోతూ అంది, మీరా మళ్ళీ ఎందుకొచ్చారు? నిన్ను ఇక్కడి నుంచి నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సింధూర వెడల్పైన కళ్లల్లో ఆశ్చర్యం, అయోమయం ప్రతిఫలిస్తున్నాయి. అవును సింధూర, నిన్ను ఇంకా ఈ రొంపిలో ఉండనివ్వను. నీ మెడలో తాళి కట్టి నిన్ను సగౌరవంగా నాతో తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఆమె దిగ్భ్రమగా, అపనమ్మకంగా అతన్నే చూస్తుంది. అంతలోనే ఆమె కళ్ళు చప్పున తడయ్యాయి. అనుకోని అదృష్టం తలుపు తడితే నమ్మలేనట్లుగా చూస్తుందామె. హర్ష ఆమెకు చెయ్యందించాడు. సింధూర అతని చెయ్యందుకుని అతని వెంట నడవడం ప్రారంభించింది. ఆమెకి తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా సుందరంగా కనిపిస్తుంది. ఇద్దరూ నడుస్తున్నారు.
చుట్టూ రకరకాల మనుషులు. అందరూ తమ వంక గుచ్చిగుచ్చి చూస్తున్నారు. కొందరు పక్కవాళ్లకు సైగ చేసి తనని చూపిస్తున్నారు. సింధూరలోని ఆత్మస్థైర్యం సన్నగిల్లి కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. వాళ్ల చూపులు తనని నిలువునా చీలుస్తున్నట్లు అనిపించింది. హర్ష చేతిలో ఆమె చెయ్యి చిరుచెమటలతో కంపిస్తుంది. సింధూర యాంత్రికంగా కలలో నడుస్తున్న వ్యక్తిలా హర్షాన్ని అనుసరించి వెళుతుంది. ఇద్దరు గుడి ముందర ఆగారు. అక్కడ మండపంలో పెళ్లికి కావలసిన సరంజామా అంతా సిద్ధంగా ఉంది. ఆలయ ప్రాంగణమంతా జనసందోహంతో నిండి ఉంది. మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. సింధూర మనసులో కోటి రసరమ్య రాగాలు పల్లవిస్తున్నాయి. ఆమె చరణ మంజీరాలు మెత్తని అడుగులకి లయగా ధ్వనిస్తుంటే గుడిలోకి అడుగుపెట్టింది. హఠాత్తుగా అక్కడ పెద్ద కలకలం చెలరేగింది. సింధూర ఉలిక్కిపడి తలెత్తింది. ఇదేమిటి? అందరూ తనని వింతగా చూస్తున్నారెందుకని? వాళ్ల చూపుల్లో వ్యక్తమవుతున్న జుగుప్స, అసహ్యం, తృణీకారం, నిరసన. ఆమె పాదాలు చలనాన్ని మరిచి శిలాసదృశ్యమయ్యాయి. ఈ పిల్ల పెళ్లి కూతురు, వ్యభిచారిణి, దీనికి పెళ్ళేమిటి? బయటకి గెంటండి. పవిత్రమైన దేవాలయంలో జారుడులకి ప్రవేశం లేదు. రకరకాల వ్యాఖ్యానాలు, ఏహ్యత, తిరస్కారం నిండిన స్వరాలతో వినిపిస్తున్నాయి. బయటికి గెంటండి, తరమండి. జనం అరుస్తూ తమ వైపు పరిగెట్టి రావడాన్ని గమనించింది సింధూర. ఆమె హర్ష చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని ఒక్క అంగలో అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉండగానే ఎవరో విసిరిన రాయి వచ్చి బలంగా ఆమె నుదుటను తాకింది. సింధూర కెవ్వుమంది. ఆమె శరీరం స్వేదమయమై పెనుగాలికి అల్లల్లాడే లతలా కంపిస్తుంది. వ్యభిచారిణి, జారిణి, అపవిత్రురాలు, వికృతంగా చెవుల్లో ఎవరో అరుస్తున్న అనుభూతి. సింధూరకి హఠాత్తుగా దుఃఖం ముంచుకొచ్చింది. ఆమె చేతుల్లో ముఖం దాచుకుంది. చాలాసేపటి తరువాత దుఃఖోపశమనం కలిగి మనసు స్థిమితంగా ఆలోచించే స్థితికొచ్చింది. ఎంత విచిత్రమైన కళ! హర్ష తనని పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధుడయ్యాడా? అపవిత్రురాలైన తనకి పెళ్ళా? వాసన లేని పువ్వుకి భగవంతుడి పాదపద్మాలను అలంకరించే అర్హత ఉందా? విరిగిన పాలలాంటి నవ్వు ఆమె పెదవులపై కదిలింది. తీరని కోరికలు కలల రూపంలో వస్తాయంటారు. అదే నిజమైతే తన మనసు పెళ్లివైపు మొగ్గు చూపుతుందా? ఇంకా ప్రేమ, పెళ్లి, సంసారం అనే అందమైన అనుభూతుల్ని కోరుతుందా? సింధూరకి నవ్వొస్తుంది. ఆమె హఠాత్తుగా వెనక్కి వాలి విరగబడి నవ్వింది. కళ్లల్లో నీళ్లు తిరిగేలా అలా నవ్వుతూనే ఉంది. చాలాసేపటి తరువాత అలసిపోయినట్టుగా ఆగి చెయ్యి చాపి దిండు కింద వెదికింది. ఆమెకు కావాల్సింది దొరకలేదు. ఆమె లేచి లైటు వేసి పరుపెత్తి చూసింది. అలవాటుగా తను ఎప్పుడూ దిండు కింద ఉంచే డైరీ కనిపించలేదు. ప్రత్యూష ఉదయం 6 గంటలు దాటుతూ ఉండగా నిద్ర లేచింది. నిద్ర లేచిందనే కంటే పడక మీద నుంచి లేచిందంటే న్యాయమేమో. రాత్రంతా ఆమె నిద్రపోలేదు. ఆమె మనసు అశాంతి, ఆవేదనలతో నలిబిలి అవుతుంది. హర్షని భర్తగా భావించుకుని భవిష్యత్తుపై సుందర స్వప్నాలను అల్లుకున్న ఆమెకు అతను సింధూరని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు అని తెలియగానే భూమి ఆకాశాలు తల్లక్రిందులైన అనుభూతి కలిగింది. తను నిర్మించుకున్న ఆశాహర్మ్యాలు తన కళ్ల ముందరే కూలిపోతున్నప్పటి బాధావేదనలు ఆమె మనసుని దహిస్తున్నాయి. తన జీవితంలోని అనూహ్యమైన మలుపులను చూసుకుంటూ వ్యధ చెందుతుంది. ప్రత్యూషకి మనసు తేలికయ్యేలా ఏడవాలనుంది. కానీ కన్నీరనేది రావడం లేదు. ఆమె మెల్లగా లేచి యువతలకొచ్చింది. తండ్రి హాల్లోనే ఎదురయ్యాడామెకు. సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా ఉన్న ఆమెను చూసి వ్యధగా నిట్టూర్చాడు చక్రవర్తి. ప్రీతి. తండ్రి పిలుపు విని కళ్ళెత్తి చూసింది. హర్ష నీకు దూరమైపోతున్నాడు అని బాధపడకు. ఆ పెళ్లి జరగనివ్వను. నాటకాల్లో వేషాలు వేసే ఆ పిల్లకి హర్ష మొదటివాడు కాడు. అతని ఆస్తి అంతస్తుల్ని చూసి ఆ పిల్ల పన్నిన పన్నాగం ఇది. మోసంతో, వంచనతో, జీవితాలతో ఆడుకునే వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. తండ్రి ముఖంలో ఆ క్షణంలో కనిపించిన క్రౌర్యానికి ఆమె వణికిపోయింది. వద్దు డాడీ. సాటి ఆడదాని బ్రతుకులో కన్నీళ్లు నింపేటంత రాక్షసత్వం నాలో లేదు. గర్భవతి అయిన ఆ అమ్మాయిని ఆమె కర్మానికి వదిలేయటం అమానుషం కాదా? హర్షతో ఆమె వివాహం జరగడమే శ్రేయస్కరం. ఈ జన్మకి నాకు అతన్ని పొందే అదృష్టం లేదు అని సరిపెట్టుకుంటాను చలించే స్వరంతో అంది. డబ్బు కోసం గడ్డి తిని అతనిని వలలో వేసుకుని నీకు దక్కవలసిన అదృష్టాన్ని కాలరాచడం అమానుషం కాదా? అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. ప్రత్యూష మనసు ఏ విషయాన్ని ఆలోచించే స్థితిలో లేదు. ఆమె యాంత్రికంగా పైకి వెళ్ళింది. హర్ష గదిలో లేడు. గుమ్మం దగ్గర నిలబడ్డ ప్రత్యూష దృష్టి టేబుల్పై ఉన్న ఫోటోపై పడింది.
ఆ ఫోటో అతనితో తన నిశ్చితార్థం నాటిది. తను సిగ్గుగా నవ్వుతుంటే అతను తన వైపు చిలిపిగా చూస్తున్నాడు. ఆ ఫోటోని చూస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అతని పక్కన స్థానం పొందవలసింది తను కాదు. ఆమె ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని యువతలకు వచ్చేసింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.